నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆల్రెడీ జగన్కి అయితే వ్యతిరేకత పెరిగింది. అయితే ఇప్పుడు కృష్ణా జిల్లాలో కూడా వ్యతిరేకత పెరిగింది. అసలు ఎందుకు వ్యతిరేకత పెరిగింది, ఏంటి, అసలు ఏం జరుగుతుంది మళ్ళీ వైసీపీలో అని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మనం ఆల్రెడీ చూస్తున్నాం, గత కొన్ని రోజుల నుంచి ఎమ్మెల్యేలు తిరుగుబాటు పడుతున్నారు జగన్కి. తాడేపల్లి ప్యాలెస్లో అయితే గొడవలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఎమ్మెల్యేలు డైరెక్ట్గా బయటకు వచ్చేస్తున్నారు, కొంతమంది వస్తున్నారు డైరెక్ట్గా, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. సో ఈ కోవలో కొంతమంది నేతలు ఏంటంటే బయటకు వచ్చారు, గొడవలు జరుగుతున్నాయి. అసలు ఏమైంది సార్? అంటే ఏమవడం ఏం లేదండి. మొదటి నుంచి కూడా అంటే ఒక చంద్రబాబు గారు అరెస్ట్కి ఒక 2 నెలల ముందు ఎప్పుడో ఆయన చాలా రోజుల తర్వాత అభ్యర్థులతోని, ఎమ్మెల్యేలతోని, మంత్రులతో ఒక సమీక్ష నిర్వహించి వైనాట్ 175 నినాదం తీసుకొచ్చారు. అప్పటి నుంచే ఆయన ఒక్కొక్కరిగా మారుద్దాము, కొత్త నీరు ఎక్కిద్దాము, కొత్త రక్తం తీసుకొద్దాము, యంగ్ జనరేషన్ తీసుకొద్దాము, లేదంటే ఇప్పుడున్న మంత్రులు వాళ్ళ పిల్లలకి ఇద్దాము అని రకరకాలుగా వచ్చిన నేపథ్యంలో ఒక్కొక్కరుగా వీళ్ళకి ఫస్ట్ ఒక 40 మందికి సీట్ ఇవ్వకూడదు అనుకున్నారు. ఆ తర్వాత 50 అయింది, అది కాస్త 60 అయింది, ఇప్పుడు 90 అంటున్నారు. అవుట్ ఆఫ్ 175 90 అంటే ఆల్మోస్ట్ ఆల్ 50% అబోవే అందరికీ కొత్త. వాళ్ళు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మళ్ళీ ఎవరైతే ప్రజెంట్ ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళకి కూడా ఇవ్వకూడదనే కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంట. ఎందుకు ఉన్నారు అని అంటే ప్రశాంత్ కిషోర్ గారి సర్వే అవ్వచ్చు, లేదా ఇంకోటి కాంపాక్ట్ సర్వే అవ్వచ్చు, ఏదైతేనే ఎమ్మెల్యేలపై సరైన సదాభిప్రాయం లేదని ప్రజలకి, అందువల్ల మారుస్తున్నారన్నట్టుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే దీన్ని ఎలా తీసుకెళ్లారంటే, ఎక్కడైతే ప్రభుత్వం వైఫల్యం ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉంది అనిపిస్తుందో అక్కడ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని పుట్టిస్తున్నారు. ఎక్కడైతే ఒక మోస్తరుగా ఉందో అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పనితనం బాగుంది అన్నట్టు చెప్తున్నారు. యథా రాజా తథా ప్రజ అన్న సామెత అన్నట్టు, నాయకుడు ఎలాగుంటే కింద లీడర్లు కూడా అలాగే ఉంటారు, కింద లీడర్లు ఎలాగుంటే ప్రజలు అలాగే ఉంటారు. ఇప్పుడు నాయకుడు అనేవాడికి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, నాయకుడు అవని, సంస్థకు ఒక యజమానవని, లేదా ఒక కంపెనీకి ఎండి అయినా తను పర్ఫెక్ట్గా ఉండి తను కరెక్ట్గా టీంని లీడ్ చేయగలిగితే ఎక్కడ తప్పు దొరుకుతుందో నన్ను ఇమీడియట్గా పట్టుకొని, లేదంటే దాన్ని రెక్టిఫై చేసినప్పుడు అంత వ్యవస్థ అంతా సక్రమంగా జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ప్రతిదానికి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. అంటే ఒక కుటుంబ వ్యవస్థ నుంచి అయినా కానీ ఎక్కడి నుంచి అయినా ఒక కుటుంబ వ్యవస్థ ఉందంటే దానికి తండ్రి అనేవాడు ఇంటి యజమాని, సంపాదన తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఇంటికి కావాల్సిన సరుకులు ఏంటేంటి, కిరాణా కానీ, మార్కెట్ కానీ, పాలు, పెరుగు అన్నీ తీసుకొచ్చి పెడుతుంటాడు. దానికి డిస్ట్రిబ్యూట్ చేసే తల్లి వంట చేయడము, పిల్లలకి ఏది పెట్టాలి, ఏ పిల్లలకి ఏది పెట్టాలి, ఏ పిల్లడికి ఎక్కువ పోషకాహార లోపాలు ఉన్నాయి వాడికి ఇంకెక్కువ పెట్టాలి ఏంటి, లేదా అత్తమామల్ని ఎలా చూడాలి, తర్వాత మెడిసిన్స్కి ఎలా ఖర్చు పెట్టాలి, ఇవన్నీ తల్లి. ఆ తర్వాత కింద ఆ నెక్స్ట్ లెవెల్లో ఉన్న పిల్లలు కూడా వాళ్ళు చేయాల్సిందేంటి, వాళ్ళు కరెక్ట్గా తల్లిదండ్రులు అన్నీ అందిస్తున్నారు కాబట్టి చక్కగా చదువుకోవడము, ఆడుకోవడము, అంటే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. అలా కాకుండా తండ్రే డైరెక్ట్గా సామాన్లు సరుకులు తెచ్చి ఆయనే ఉండి ఆయనకి వరే నువ్వు తినాలి అంటే అయిపోతే ఇంకా మధ్యలో తల్లి పాత్ర ఏముంది, అక్కచెల్లి పాత్ర ఏముంది అంటే ఒక కుటుంబ వ్యవస్థ అనేది ఏదైతే ప్రోటోకాల్ మీద బేస్ అయి ఉంటుందో, ఈవెన్ ఒక వ్యవస్థ కానీ, సంస్థ కానీ, ఒక రాజకీయది కానీ కంపల్సరీ ప్రోటోకాల్ ఉంటుందాం. ఇప్పుడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక ఆర్డర్ పాస్ చేసిన తర్వాత దాన్ని ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్, ఎవరైతే సివిల్ సర్వెంట్స్ ఉంటారో వాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు దాన్ని సమీక్ష నిర్వహించి ఏంటి ఇది ఎవరు ఎలా నడిపిద్దాం, ఎలా చేపిద్దాం, అక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కానీ, లేదంటే ఆ జిల్లాకు సంబంధించిన మంత్రిని కానీ అప్రోచ్ అయ్యి, ఓకే మీరు ఇలా చేస్తే బాగుంటుంది, ఓకే ఒక సమీక్ష నిర్వహించి, ఓకే వీళ్ళతో పని చేపిద్దాం అని ఒక బిల్లు పాస్ చేసి, ఒక ప్రాజెక్ట్ నడిపించి చేసి అది ప్రజలకు చేరువేయేలాగా అల్టిమేట్గా చేసే పని, అది ప్రోటోకాల్. ఈయన అలా కాకుండా మొదటి నుంచి బటన్ నొక్కాను, లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్ళిపోతున్నాయంటే అక్కడ మంత్రి ఎందుకు, ఎమ్మెల్యే ఎందుకు, మిగతా సర్పంచ్లు వీళ్ళందరూ ఎందుకు? మంత్రికే ప్రాధాన్యత లేనప్పుడు మిగతా వాళ్ళకి ఏం ప్రాధాన్యత వస్తుంది కదా. సో అందువల్ల రోజుకొకరుగా పార్టీని వీడుతున్నారు, ఎవరికి ప్రాధాన్యత లేదనే అంశం ఉంది. మెల్లమెల్లగా కూడా పార్టీలో ప్రాధాన్యత తగ్గుతుంది. మేము ఇంత మెజార్టీతో, ఇంత ప్రజాదరణతో గెలుచుకున్నా కూడా మా వల్ల కాదు, కేవలం ఆయన వల్లే మేము గెలిచామనే నినాదం ఏదైతే వినిపిస్తుందో అది కరెక్ట్ కాదు. మాకు కూడా ఎంతో కొంత ఆదరణ ఉంది, మా వెనక కార్యకర్తలు ఉన్నారు అనే దీని మీద చాలామంది పార్టీని వైదొలుగుతున్నారు. సో కొత్త పాత లేదని అందరినీ కూడా మార్చేస్తామనే నినాదం చెప్తున్నారు. కొంతమందికి ఏమంటున్నారు, మీకేమో మీ అబ్బాయికి ఇస్తాం, కొన్ని దగ్గరలో మీకేమో మీ అమ్మాయికి ఇస్తాం, లేదా మీ అల్లుడికి ఇస్తాం, ఇలా చెప్తూ వస్తున్నారు.
సో ఇలా రావడం ఏమవుతుందంటే కొన్నేళ్ళుగా రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు చాలామంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొత్స గారు లాంటి వారు ఉన్నారు. ఆయన పీసీసీ చీఫ్గా చేశారు, కాంగ్రెస్లో మంత్రిగా చేశారు, ఇప్పుడు వైసీపీలో కూడా మంత్రిగా ఉన్నారు. ఆయన కుటుంబం నుంచి కూడా 3-4 ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఇవ్వం, మీ ఒక్కరికి ఇస్తాం, లేదా మీకు ఇవ్వం, మీ భార్యకి ఇస్తామని అనడం. ఇలాగ చాలాసార్లు. ఆ తర్వాత పేరు నాని గారు ఉన్నారు, వాళ్ళకి అతను కాకుండా వాళ్ళ అబ్బాయికి ఇస్తామని అనడం. చాలామంది వరకు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రి, నెల్లూరు ప్రాతినిధ్యం, ఆయనకు కూడా ఆయనకి ఇప్పుడు ఇవ్వట్లేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారు, జగనన్న ఎవరిని ప్రాతినిధ్యం ఇచ్చి నిలబడితే వాళ్ళు ఓకే, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, మాకు ఆయన వెనకుండా మేము నడిపిస్తామని చెప్తున్నారు. కానీ లోపల అయితే పెయిన్ ఉంది. ఈవెన్ రోజా గారికి ఇవ్వమంటున్నారు. నిన్న పెద్ద హైలైట్ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా ఇవ్వటం లేదు. అక్కడ కూడా ఒక యంగ్గా ఉండే ఎవరు అభ్యర్థిని నిలబెట్టబోతున్నాను కూడా ఉంది. ఇప్పుడు సజ్జల గారు అంటే ఆల్మోస్ట్ ఆల్ పార్టీలో సెకండ్ ప్లేస్ అనుకోవచ్చు. విజయసాయి రెడ్డి గారు ఆయన అన్నట్టు విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంత ఇంపార్టెన్సు, అంత హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయనకు కూడా దక్కట్లేదనే నినాదం వచ్చిందంటే అంటే ఎంతవరకు వాస్తవమో తెలియదు. కానీ చాలా వరకు అందరూ ఒక్కొక్కరుగా బయటపడుతున్నారుగా, ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. కొంతమంది పార్టీ అభ్యర్థిత్వానికి రాజీనామా చేస్తున్నారు, కొంతమంది పదవి కూడా రాజీనామా చేస్తున్నారు. అట్లనే ఇప్పుడు ఏంటంటే పెలమనూరు టికెట్ అంటే జోగి రమేష్ గారికి ఇచ్చారు, తనని తప్పించాలి అని చెప్పేసి అక్కడ కార్యకర్తలు గొడవకి దిగిన సంఘటన జరుగుతుంది. సో అసలు ఏంటి సార్, ఎందుకు తప్పించాలి అక్కడ అతన్ని అని చెప్పేసి? అంటే ఒక జోగి రమేష్ గారే కాదండి, చాలా వరకు వైసీపీ మంత్రులు అందరూ కూడా మీరు ఒక్కసారి ఒక 4-5 నెలల కిందటి వరకు వెళ్ళి చూస్తే ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడం, ప్రతిపక్షాల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ఈ వ్యవస్థ మాదే, ఇంకా మేమే రాజులు, మేమే రాజ్యమేలుతామన్నట్టుగానే ప్రతి ఒక్క మంత్రి కూడా ప్రవర్తించారు. చాలా సందర్భాలు చూసాం. ఒకవేళ ప్రతిపక్షాలు ఎవరైనా తప్పు చేసినా, తప్పుగా మాట్లాడినా, లేదా తప్పు లేకపోయినా వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టించడం, లేదా వాళ్ళకి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడడం, మరీ ఫ్యామిలీ విషయాలు, ఆడవాళ్ళ విషయాల్లో కలిపే మాట్లాడడం గట్రా జరుగుతున్నాయి కదా. సో ఇట్లాంటి జరిగినప్పుడు స్థానికంగా కార్యకర్తలే ఎదురు తిరుగుతున్నారు. కార్యకర్తలే సార్ ఈయన వద్దు, ఈయన పెడితే మాకు ఉన్న ఆ ఓట్లు కూడా రావు అన్నట్టు కూడా వ్యతిరేకత వస్తుంది. అసలు ఈ వ్యక్తులు ఎవరైతే ఎమ్మెల్యేలు కొంతమంది వైసీపీని వీడుతున్నారో వీళ్ళు వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఒకటి, ఎన్నికల దగ్గరికి వచ్చేసాయి, ఇంకెన్నాళ్ళు ఉండదు పదవి. రెండవది, కార్యకర్తల నుంచి కూడా ప్రెజర్ ఉంటుంది. అన్న ఇందులో ఉంటే మనకేం ఉరిగేది లేదు, ఏ పని అవ్వట్లేదన్నా, ఎంతసేపు పథకాలు కూర్చొని తినడమే తప్ప ఒక్కడికి ఒక పని లేదు, ఒక్కడికి ఒక పైసా ఆదాయం లేదు, నెక్స్ట్ భవిష్యత్తు ఏంటో తెలియట్లేదు, ఇప్పటికే రాష్ట్రంలో అప్పులో కూరుకుపోయింది అంటున్నారు. ఇకపోతే మూడో దానికి వస్తే అంటే పార్టీ బాగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేపథ్యంలో మీరు పోటీ చేయకపోయినా పర్వాలేదన్న, కాముగా ఉండండి, నెక్స్ట్ మనం ఎన్నికల్లో పోటీ చేసే ఖర్చు ఏదైతుందో అదేనే కనీసం మిగులుతుంది, మనకు కాముగా ఉంటే నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా మన పనులు మనం చేసుకోవచ్చు, మన బిజినెస్ మనం చేసుకోవచ్చు. లేదు అన్ని రకాలుగా బాగుంటే పార్టీ గవర్నమెంట్ టీడీపీ ఫామ్ అయిన తర్వాత ఎవరినో రికమెండ్ చేసో ఏదో నామినేటెడ్ పోస్టుకో లేదంటే ఒక అధికార ప్రతినిధి పోస్టుకో అటువైపు డైవర్ట్ అవ్వచ్చు, అంతవరకు మీరు కాముగా ఉంటే బెటర్ అన్నట్టుగా సొంత సయోధ్యగా ఉండే వ్యక్తులు కానీ సొంత కార్యకర్తలే ఈ విధంగా ప్రజరిస్తున్న నేపథ్యంలో వైసీపీ అంతా కూడా అలాగే ఉంటుంది. ఇన్ కేసు ఒకే ఒక్క అభ్యర్థి ఎవరు, కేసినేని లాంటి వ్యక్తి, కేసినేని నానిగారు లాంటి వ్యక్తి ఒక్కరు టీడీపీ నుంచి వైసీపీకి వచ్చారు. అది కూడా ఏంటి, 2 ఏళ్ళు వరుసగా చేశారు, ఈ వ్యతిరేకత కారణంగానో మరే ఇతర కారణాల వల్ల ఇటు రావడంతో అతను జనరల్గా ఏ నాయకుడైనా వచ్చాడంటే కారణం ఏంటి, అతను వెనుకున్న మంది మార్బలం ఒక టీము, కుడిభుజం ఎడభుజం వాళ్ళందరినీ తీసుకొని వస్తారు. ఇక్కడ కేసినేని నానిగారి విషయంలో మాత్రం ఆయన రైట్ హ్యాండ్ వాళ్ళు కూడా వాళ్ళు టీడీపీలో ఉంటాం, మేము ఆయనతో పోమన్నా అని చెప్పి ఆ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎవరు ఉన్నారో వాళ్ళు లోకేష్ గారిని కలిసి వాళ్ళు అభిప్రాయాన్ని విన్నవించారు. సో ఎవరికైనా బలగం ఏముంటుంది, ఒకటి తన వెనకుండే అనుచరులు, ఫస్ట్ కుటుంబం, 2 తన వెనకున్న అనుచరులు, 3వది సామాజిక వర్గం, 4వది ఇన్ కేస్ ఆయన ఏమైనా మంచి పనులు చేసేలాగా ఉంటే ఆ మంచి పనులు చూసి అట్రాక్ట్ అయ్యి సరే ఈయన పర్వాలేదు, ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఈయన సొంతంగా చేశాడని ఒక అభిప్రాయం ఉంటుంది కదా, అటువంటి ఓటు బ్యాంకు. వీటితోనే ఇప్పుడైనా ఒక వ్యక్తి అది ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ గెలిచే అవకాశం ఉంది. సో అంత ఆదరణ లేనప్పుడు ఏ పార్టీకి వెళ్తేలా, ఇక్కడే ఇప్పుడు నిన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పా, చెల్లని కాయిన్ తీసుకొచ్చినప్పుడు ఈ ఊరిలో చెల్లదు, పక్క ఊరితో చెల్లుతుందా, అక్కడ కూడా చెల్లదు, చెల్లని కాయిన్ ఎక్కడా చెల్లదు, ఇక్కడ నుంచి అక్కడ మారిపోయినంత మాత్రాన చెల్లుతుందా. ఈవెన్ ఇప్పుడు కూడా షఫిల్ చేస్తున్నారు, కొంతమంది జంబ్లింగ్ చేస్తున్నారు. అలా జంబ్లింగ్ చేస్తే కారణం ఏంటి, గెలుస్తారని నమ్మకం లేదు. ఇక్కడ మొసలికి నీటిలో బలం అన్నట్టుగా ఏ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించే వ్యక్తికి ఆ నియోజకవర్గంలోనే ఎక్కువ క్రేజ్ ఉంటుంది, బలం ఉంటుంది. అలాంటి అక్కడ తప్పించి వేరే నియోజకవర్గం తీసుకెళ్తే గెలుస్తారని గ్యారంటీ ఏంటి?
అంటే ఎలాగ అంటే ఓన్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చూసే గెలిచేసే ఛాన్సెస్ ఉన్నాయా, లేదా కేవలం ఆయన పథకాలు చూసే గెలిచేసి ఓట్లు వేసే సందర్భాలు ఉన్నాయా? గత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. చంద్రబాబు గారికి అరెస్ట్ ముందు, అరెస్ట్ తర్వాత అన్నట్టుగా ఏం పరిస్థితి. మరి ఇప్పుడు దానికి తోడు జనసేన కూడా కలిసింది, జనసేన అలయన్స్ అయింది. ఇంకా ఆప్షన్ ఏముంది? ఖచ్చితంగా ఆల్రెడీ కొన్ని రకాల సర్వేలు కూడా ఏం చెప్తున్నాయి, టీడీపీ జనసేన అలయన్సే తిరుగు లేకుండా 120 నుంచి 140 మధ్యలో ఈజీగా కొట్టేస్తుంది అంటున్నారు. ఆ మిగతావైనా జనసేనకు వస్తాయా, ఇండిపెండెంట్ అభ్యర్థులకు వస్తాయా, లేదా ఇప్పుడు షర్మిలా గారు పీసీ చీఫ్గా ఉంటున్నారు కాబట్టి కాంగ్రెస్కి ఏమైనా వస్తాయా అనేది చెప్పలేము. సో ఎంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఏ అభ్యర్థి మార్చితే ఏంటి, ఎవరు వస్తే ఏంటి చెప్పండి. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.